మీ బాడీ కోహినూర్ వజ్రం కంటే విలువైనదంటే మీరు నమ్ముతారా? మీ బాడీలోని హార్ట్ 8.3 crores విలువైనది. అలాగే లివర్ 4.3 కోట్ల విలువైనది. 2 కిడ్నీలు 4.3 కోట్లు విలువైనవి. లంగ్స్ 8.3 కోట్లు విలువైనవి. ప్యాంక్రియాస్ 9.1 లక్ష విలువైనది. ఇలా మన బాడీలో ఎన్నో ఉన్నాయి. కానీ అటువంటి బాడీని మనం సరిగ్గా చూసుకోవడం లేదు. వాటికి సరిపడ్డ పోషకాలు మనం అందించడం లేదు. చెడ్డ అలవాటులతో వాటిని మనం పాడు చేసుకుంటున్నాం. కాబట్టి ఇక నుండైనా వాటిని కాపాడుకొని హెల్తీగా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఒక మనిషి ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా? తను ప్రతిరోజు మంచి ఆహారం తీసుకోవాలి, 30 నిమిషాలు ఎక్సర్సైజ్, దాంతోపాటు మెడిటేషన్ కూడా చేయాలి, 8 నుంచి 9 గంటల పడుకోవాలి, రోజుకు గంట సమయమైనా నవ్వడానికి ప్రయత్నించాలి, ఫోన్ 3 గంటల మించి వాడకూడదు. ఇలా చేస్తే మనం ఉన్నంతకాలం మన కుటుంబంతో ఆనందంగా గడపగలం. కానీ వాటిని ప్రతిరోజు మనం పాటించాలి. ఇలా చేయడం ద్వారా మనం ఎంతో ఆనందంగా ఉల్లాసంగా జీవించగలుగుతాం. మన సోలార్ సిస్టంలో ఉన్న గ్రహాల్లో ఉన్న వింత విషయాలేంటో మీకు తెలుసా? మొదటి ప్లానెట్ మెర్క్యూరీ. ఇందులో వేడి మరియు చలి విపరీతంగా ఉంటుంది. వీనస్లో చాలా వేడి ఉంటుంది. అలాగే చాలా విషపూరితమైన గ్యాస్ వీనస్లో ఉంటుంది. ఎర్త్లో మానవుల మనుగడకు సంబంధించినవి ఉన్నాయి. మార్స్లో నీరు అలాగే దుమ్ము విపరీతంగా ఉంటుంది. జూపిటర్ చాలా పెద్ద ప్లానెట్. ఇందులో చాలా పెద్ద రాళ్ళు, హైడ్రోజన్ మరియు హీలియం వంటి గ్యాస్లు ఉన్నాయి. సాటర్న్ ఇది అందంగా ఉంటుంది ఎందుకంటే దీని చుట్టూ పెద్ద రింగ్ లాగా ఉంటుంది. యురేనస్లో విపరీతమైన చలి ఉంటుంది. నెప్ట్యూన్ ఇది చాలా దూరంలో ఉండడంతో ఇందులో చలి మరియు ఐస్ విపరీతంగా ఉంటుంది. ఇది మీకు తెలుసా? మీ ఇంటిలోని వస్తువులే మీకు క్యాన్సర్ ఇస్తుందని. ఎప్పుడైతే మీ ఇంట్లో ఎవరైనా స్మోక్ చేసినట్లయితే ఆ స్మోక్ గాలిలో కలుస్తుంది. దానితో ఆ గాలి ఇంట్లోని వారు పీల్చడం వల్ల వారికే కాదు, ఇంటిలోని వారికి కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం 60% ఉంది. వాటితో పాటు కొన్ని రకముల హానికరమైన పదార్థాల వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. రెండవ పాయింట్, నాన్ స్టిక్ పాత్రలలో ఎక్కువ వండడం వల్ల మనం వండుకున్న ఆహారంతో ఆ చెడు పదార్థాలు కలిసి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. వాటితో పాటు ఫర్టిలైజర్స్ వాడిన పదార్థాలు, గట్టిగా వాసన ఇచ్చే యాసిడ్స్, కొన్ని రకమైన కాస్మెటిక్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని మన కుటుంబాలను క్యాన్సర్ బారి నుంచి కాపాడుకుందాం. దీనికి వయసుతో సంబంధం లేదు. మనుషులు 50 నుంచి 100 సంవత్సరాలు జీవించడానికి కారణం ఏంటో తెలుసా? దీనికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. దీనిలో మొదటిది వాళ్ళ జీన్స్. మనుషులు వాళ్ళ పూర్వీకుల జీన్స్ ద్వారా కూడా వాళ్ళు ఎక్కువ కాలం జీవించగలుగుతారు. రెండవ రీజన్ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్. కొంతమంది రెగ్యులర్గా ఎక్సర్సైజ్, స్ట్రెస్ మేనేజ్మెంట్, స్మోకింగ్, ఆల్కహాల్ని అవాయిడ్ చేసి వదిలేయడం ఎక్సెట్రా. ఇలా మనుషులు వారి అలవాటుల్ని చేయించి వల్ల ఎక్కువ కాలం జీవించగలుగుతున్నారు. మూడవ రీజన్ ఏంటంటే పెరుగుతున్న టెక్నాలజీ పెరిగే కొద్దీ మెడిసిన్స్, సర్జరీస్, శానిటేషన్ వల్ల మనుషులు ఎక్కువ కాలం జీవించగలుగుతున్నారు. కానీ వీటన్నిటికంటే మనిషి ఎంత ఎక్కువ ఆనందంగా ఉంటాడో అంతవరకు జీవించి ఉంటాడు. ఈయన పేరు పేతులావ్. ఈయన ముందుగా ఓపో కంపెనీలో CMF డిజైనర్గా పనిచేశారు. కానీ ఆయన ఆ జాబ్ని రిజెక్ట్ చేశారు. అది మామూలు విషయం కాదు. కానీ ఆయన తను నమ్ముకున్న దారిలో వెళ్ళి ఆఖరికి OnePlus అనే బ్రాండ్ని స్థాపించారు. ఇప్పుడు ఆయన ఆ OnePlus బ్రాండ్కి CEO. దీనితో ఆయన ఎంతో ఎత్తుకు ఎదిగారు. దీన్ని బట్టి మనం మనకు ఇష్టమైన పని చేస్తూ ఉంటే సక్సెస్ దాని అంతటా అదే వస్తుంది. ఇది మీకు తెలుసా? సాల్ట్ని శాలరీ లాగా యూస్ చేసేవారు. ఇది అరౌండ్ 3000 BC క్రితం రోమెన్లోని ప్రాంతంలో ఆహారం, వస్తువులు, పనులు వంటి వాటి కోసం చేయించడానికి సాల్ట్ని శాలరీగా యూస్ చేసేవారు. శాలరీ అనే పదం సాల్ట్ నుంచి వచ్చింది. అదే ఇప్పుడు గనక సాల్ట్ శాలరీగా ఉండి ఉంటే